బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ విన్నర్ అయిన తర్వాత నిఖిల్, కావ్య ఒకరినొకరు మొదటిసారిగా కలుసుకుంటారు. అయితే వివరాల్లోకి వెళ్తే ఆదివారం స్టార్ మా పరివారం ప్రోగ్రాంలో శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఒకవైపు సీరియల్ ఫ్యామిలీ ఇంకోవైపు బిగ్ బాస్ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తుంది. అయితే నిఖిల్ రాగానే శ్రీముఖి నిఖిల్‌కి అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక కావ్య వంతు రాగానే వద్దులే ఎందుకొచ్చిన గొడవ అంటూ పక్కకు వెళ్ళిపోవడంతో ఇక నిఖిల్ కూడా పక్కనున్న వ్యక్తిని పలకరించి అక్కడి నుంచి తప్పుకుంటాడు. ఇక అది చూసిన కావ్యకి చాలా కోపమొస్తుంది. నాగుపాము వలె బుసగొడుతూ ఉంటుంది. ఇది చూసిన జనాలు కూడా కావ్యకి నిఖిల్ పైన ఇంత కోపం ఉందా అంటూ వాపోతుంటారు. ఇంకో పక్క నిఖిల్ కూడా హౌస్‌లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిన వెంటనే తనని కలుస్తాను, ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాన్న వ్యక్తి ఇలా బయటికొచ్చాక ఎదురెదురు పడినా మాడకపోవడం నిఖిల్ ఫ్యాన్స్‌కి కూడా షాకింగ్‌గానే ఉంది. ఏదేమైనా సరే నిఖిల్ కావ్యని పలకరించుంటే బాగుండేది అంటూ నెటిజన్స్ అయితే వాపోతున్నారు. ఇక్కడితో కట్ చేస్తే ప్రతి వీక్ అయితే స్టార్ మా పరివారంలోని సీరియల్ యాక్టర్స్ అలాగే బిగ్ బాస్ యాక్టర్స్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తూ ఉంటారు. దీనికి యాంకరింగ్‌గా శ్రీముఖి అయితే ఉంటుంది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ని అలాగే సీరియల్ యొక్క మెంబర్స్‌ని ఈ వారం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి ఇక ప్రోగ్రామ్‌కి పిలవడం జరుగుతుంది. ఇక కావ్య రావడంతో ఇక ఇంకో పక్క నిఖిల్ కూడా ఆ ప్రోగ్రామ్‌కి రావడం వల్ల ప్రేక్షకులైతే షాక్‌కి గురవుతారు. ఇక ఈ ప్రోగ్రామ్ ఎప్పుడొస్తదా అంటూ ప్రేక్షకులు ఎదురు చూడడం జరుగుతుంది. మరి ఏదేమైనా సరే కావ్యని ఈ ప్రోగ్రామ్‌కి పిలవకుండా ఉంటే బావుంటుందని నాకనిపిస్తుంది. మరి ఈ విషయంపై మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.